వాయిస్ వినిపించట్లేదు. యా. యా ఓకే గైస్, లైక్ లాస్ట్ క్లాస్ లో ఏం డిస్కస్ చేశాము? సెక్యూరిటీ కన్సోల్, రైట్? బేసిక్ సినారియోస్ లైక్ క్రియేషన్ ఆఫ్, లైక్ యూజర్ క్రియేషన్, కదా. ఒక్క నిమిషం. roles and roles యా can లెట్ create మీ roles. లాగిన్. లెట్ మీ లాగిన్ టు ద సిస్టమ్. రూల్స్ క్రియేషన్ చేయడం కానీ, రూల్స్ క్రియేషన్ అంటున్నాను, యూజర్ అకౌంట్ క్రియేట్ చేయడం కానీ నేర్చుకున్నాను కదా. ఓకే, సో ఆ యూజర్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ యూజర్ని తో లాగిన్ అవ్వడం, ఆ యూజర్ అకౌంట్ని లాగ్ చేయడం, క్లియరా? ఇంకా కంపేర్ చేయడం, ఇవేనా మనం ఎక్స్టర్డే నేర్చుకుంది? అవును సార్. Yes. సో ఆ యూజర్ కి రోల్స్ ఇవ్వడం, ఏ రోల్ ఇస్తే ఏం యాక్సెస్ వస్తుంది, ఎన్ని మోస్ట్లీ మనం హెచ్సిఎం సైడ్ మనం చూడాల్సింది ఎన్ని రకాల రోల్స్. ఓకే, మోస్ట్లీ అంటే ఎన్ని రకాల రోల్స్ ఇన్ ద సెన్స్ మేనేజర్ ప్రాస్పెక్టివ్ లో, హెచ్ఆర్ ప్రాస్పెక్టివ్ లో, ఎంప్లాయీ ప్రాస్పెక్టివ్ లో ఉంటాయి లాగిన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మోస్ట్లీ. ఓకే, ఏదైతే హెచ్ఆర్ ప్రాస్పెక్టివ్ లో ఉంటుందో అక్కడ నుంచి అడ్మిన్ మన ప్రాస్పెక్టివ్ కూడా ఉంటుంది. ఓకే, నా ఇక్కడ నుంచేనా వెళ్ళి చూసింది నేను? Tools, ఇక్కడ security. సెక్యూరిటీ కన్సోల్. యా నేనా చేసింది? ఇదే కదా. సో చూడండి, ఇక్కడ యాక్షన్స్ అని ఉంది కదా, ఈ యాక్షన్ బటన్ నుంచి మనం ఏమేమి చేయొచ్చు? ఈ Unlock. యూజర్ ని లాక్ అకౌంట్ కూడా చేయొచ్చు. ఈ అకౌంట్ ని లాక్ చేస్తే ఏమవుతుంది? ఆ క్యాండిడేట్ చూడగలుగుతాడా? See, let me search with this. ఎంప్లాయ్ ఓపెన్ చేయండి. ఎడిటర్ నొక్కండి. చూడండి, ఇక్కడ ఎంప్లాయీని లాక్డౌన్ కూడా చేయొచ్చు. లాక్డౌన్ చెప్పేసి అంటే వాడు లాగిన్ అవ్వగలుగుతాడా? అవ్వలేడు. సో యాక్టివ్ అని ఉంటే మాత్రమే అవుతాడు. ఓకే, సో ఇది మీరు నిన్ను అబ్జర్వ్ చేస్తే నేను యూజర్ నేమ్ అనేది నేను ఇవ్వలేదు సార్. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇస్తే యూజర్ నేమ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. అబ్జర్వ్ చేశారా? నిన్న యూజర్ నేమ్ ఇచ్చానా? new.batch19 అని నేను ఇచ్చానా? ఇవ్వలేదు. నేను ఓన్లీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనే ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఇంకోటి పాస్వర్డ్ ఎక్స్పైరేషన్ డేట్ అని అబ్జర్వ్ చేశారా? నేను దీనికి ఒక పాస్వర్డ్ ఇస్తే అది ఎక్స్పైర్ అయిపోతుందని అదే చెప్తుంది. కానీ నేను మన పాస్వర్డ్ ఎక్స్పైరేషన్ అనేది నేను మన ఇచ్చాను అక్కడ డేట్. హలో, వినబడుతుందా నేను మాట్లాడేది? Winput. ఎస్టర్డే. Yes, sir. Yes. ఓకే, అది ఎలా వస్తుంది? సింపుల్ గా చూడండి, కావాలంటే నేను యూజర్ ని క్రియేట్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ సార్ స్టార్టింగ్ నుంచి యూజర్ చేయండి సార్. ఫస్ట్ పేజ్కి వచ్చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి సార్. ఇదే కదా స్టార్టింగ్ నుంచి యూజర్ చేయడం. బ్యాక్ వచ్చేసి మ్మ్. సెక్యూరిటీస్ అనుకోని సెక్యూరిటీ అందులోకి వెళ్ళి ఇందులో టూల్స్ రాను, టూల్స్ టు సెక్యూరిటీ కన్సోల్లోకి వెళ్తాం. ఇక్కడ యూజర్స్ లోకి వెళ్ళాలి. అర్థమవుతుందా?
ఎస్ సార్ ఎస్. యూజర్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ యూజర్ అకౌంట్ అని నొక్కాలి. ఇక్కడ నొక్కితే డిఫాల్ట్ ఆల్రెడీ యూజర్ నేమ్ అది వస్తుంది. ఇక్కడ బయటకు వచ్చి ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఇవ్వండి. ఫస్ట్ నేమ్ అని ఏమి ఇస్తారు? న్యూ అని ఇవ్వండి. ఇక్కడ ఓకే ఇట్లా నొక్కండి. నొక్కి అవుట్ సైడ్ ఒకసారి క్లిక్ ఇవ్వండి. యూజర్ నేమ్ ఆటోమేటికల్ గా క్రియేట్ అయిపోయిందా? న్యూ డాట్ బ్యాచ్ టెస్ట్ 19 అని. అవునా? ఎందుకు క్రియేట్ అవుతుంది చూడండి, బికాస్ ఆఫ్ యూజర్ కేటగిరీ. అలానే ఇక్కడ పాస్వర్డ్ ఏదో ఒకటి ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ క్లోజ్ నొక్కండి. ఇదేనా యూజర్ నేమ్? నేను కాపీ చేసుకుంటా. సేవ్ అండ్ క్లోజ్. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను పాస్వర్డ్ ఎక్స్పైరేషన్ ఏమైనా డేట్ ఇచ్చానా సార్? నో సార్. ఆటోమేటిక్ గా వస్తుందా? ఎలా Yes, sir. వస్తుంది చూద్దాం. అది ఎలా వస్తుందంటే ఇక్కడ యూజర్ కేటగిరీస్ అని చెప్పేసి క్రియేట్ చేసేటప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు యూజర్ కేటగిరీస్ అనేది తీసుకుంటాము. అబ్జర్వ్ చేశారా? అక్కడ నుంచి వస్తుంది. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి చెప్తాను. ఇక్కడ యూజర్ కేటగిరీస్ అన్న చూడండి. దీని మీద క్లిక్ చేయండి. ఉందా యూజర్ కేటగిరీస్ అని? ఓకే, ఈ యూజర్ కేటగిరీస్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ అని నొక్కండి. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎడిట్ అని నొక్కండి. అప్పుడు నువ్వు నీ ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి నేను ఏం క్రియేట్ చేస్తున్నా? ఏపీపీ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నా. ఓకే, క్లిక్ అవుట్ సైడ్. డిస్క్రిప్షన్ ఏదైనా రాసుకోవచ్చు, అది మన ఇన్ఫర్మేషన్ పర్పస్. ఓకే, నెక్స్ట్ యూఆర్ లీవ్ దిస్ వన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కొన్ని అడుగుతుంది చూడండి. యూజర్ నేమ్ జనరేషన్ రూల్. యూజర్ నేమ్ ని ఎట్లా జనరేట్ చేస్తావు అని చెప్పేసి అడుగుతుంది. అంటే ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ అని ఇచ్చుకుంటావా, లేదంటే నేమ్ ఈమెయిల్ తోటి ఇచ్చుకుంటావా? ఎఫ్ లాస్ట్ నేమ్ అంటే ఎంప్లాయీలో ఫస్ట్ నేమ్ లో ఫస్ట్ లెటర్, రిమైనింగ్ ఆల్ ద లెటర్స్, లేదంటే పర్సన్ ఆర్ పార్టీ నంబర్. ఇది పర్సన్ నంబర్ అనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇది పక్కన పెట్టండి. పర్సన్ నంబర్ ఏంటని చాలా ఇన్డెప్త్ గా డీటెయిల్ డిస్కస్ చేస్తాం ఫ్యూచర్ క్లాస్ లో. ఇప్పుడు ఓకే, ఎలా క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాం. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇప్పటి వరకు మనం చూసింది ఏంటిది? ఏవైతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చామో ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ తోటి క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఈమెయిల్ అని పెట్టుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది? ఏదైతే ఈమెయిల్ అడ్రస్ అక్కడ ఇచ్చినావో ఆ ఈమెయిల్ అడ్రస్ ప్రకారం ఇక్కడ యూజర్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. అంతేనా? అర్థమైందా? యూజర్ నేమ్. ఇక్కడ నెక్స్ట్ ఏంటిది? జనరేట్ సిస్టమ్ యూజర్ నేమ్ వెన్ జనరేషన్ రూల్ ఫెయిల్స్. అంటే ఏమైంది అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈమెయిల్ అనేది ఐడెంటికల్ ఉంటుంది. దట్ ఈస్ ఓకే. ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ లో చూద్దాం. అయితే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే యాక్చువల్గా ఫస్ట్ నేమ్ అని లాస్ట్ నేమ్ అని పెట్టుకుంటా అంటే రఘు అని చెప్పేసి ఫస్ట్ నేమ్ లో ఇచ్చాను. నెక్స్ట్ వన్ వచ్చేసి వీర్ అని చెప్పేసి నెక్స్ట్ ఇచ్చాము. ఓకే, ఫుల్ నేమ్ ఏమైతే సార్? ఫస్ట్ అక్కడ దాని ప్రకారం రఘు ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ కదా, అంతేనా? ఇదేనా అయ్యేది? ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ ఇంకో ఎంప్లాయీ కూడా ఉన్నాడు, వాడికి కూడా సేమ్ రఘు డాట్ వీర్ అనే ఉంది, వాడిది కూడా. ఓకే, వాడి నేమ్ కూడా. ఇట్లాంటి టైంలో మరి ఏమవుతుంది సార్? ఇష్యూ అవుతుందా కాదా? యూజర్ నేమ్ ఇద్దరికి ఒకే యూజర్ నేమ్ పాసిబులా? నో. సో ఇట్లాంటి No. టైం ఫెయిల్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమైతున్నాం? ఇది జనరేట్ సిస్టమ్ యూజర్ నేమ్. ఇట్లాంటి టైంలో ఏమవుతుంది? సిస్టమే ఆటోమేటిక్ గా ఇట్లా క్రియేట్ చేస్తుంది. ఎలాగా? ఏ డాట్ రఘు డాట్ ఏ వీర్ అని చెప్పేసి పెడుతుంది. ఆర్ బి ఏదో ఒక లెటర్ తీసుకుంటుంది, ఎక్స్ట్రా లెటర్. ఎప్పుడు తీసుకుంటుంది సార్? ఎప్పుడు తీసుకుంటుంది?
సిస్టమ్ యూజర్ నేమ్ వెన్ జనరేషన్ అనేది ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు వెన్ జనరేట్ సిస్టమ్ యూజర్ నేమ్ ఇక్కడ చెక్ బాక్స్ చేస్తే తీసుకుంటుంది. అర్థమైందా? హలో, yes sir. Yes sir. ఇప్పుడు ఏంటిది జస్ట్ సేవ్ అండ్ క్లోజ్ అన్నాం. సో ఇన్ కేస్ అది మనం అన్చెక్ చేస్తే అన్చెక్ చేస్తే ఏమవుతుంది? సేమ్ యూజర్ నేమ్ ఇద్దరికి ఉంటుంది. సో డూప్లికేట్ తీసుకుంటాం. అది డూప్లికేట్స్ వస్తాయి కదా, ఓకే. అప్పుడు ఇష్యూ వస్తుంది కదా. సో వన్ డౌట్ రఘు, యాక్చువల్లీ ఇప్పుడు ఆల్ ఆఫ్ ద మోస్ట్ కంపెనీస్ అన్ని సింగిల్ సైన్ ఇన్ ప్రాసెస్ మెథడ్ కి చేస్తున్నారు కదా, లైక్ ఏంటండి? 1 ID 1 పాస్వర్డ్, లైక్ ఆ. అంటే ఒక లో ఎస్ఐపి యూస్ చేసినా కానీ లేకపోతే లైక్ మెయిల్ ఐడి కానీ ఐ మీన్ టీమ్స్ కి కానీ ఏ అయితే ఒక ఎంప్లాయ్ అన్ని అప్లికేషన్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళందరికీ సో లైక్ సింగిల్ సైన్ ఆన్ మెథడ్ అని అదే ఓకే. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది చాలా, అంటే ఈ టాపిక్స్ అన్ని ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఇట్స్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్. ఓకే, మీరు సింగిల్ సైన్ అని అవన్నీ అంటున్నారు కదా, అది సైబర్ సెక్యూరిటీ. ఐ మీన్ టు సే సైబర్ సెక్యూరిటీ కాదు, మన టాపిక్ కిందకే వస్తుంది. మన దగ్గర కూడా సింగిల్ సైన్ అనేది ఉంటుంది, మల్టీ MFA కానీ అంతా ఉంటుంది. ఓకే ఓకే, మీరు అన్నట్టు అన్నిటికీ అసలు పాస్వర్డ్ అనేది మెయింటైన్ చేయరు ఎవరు కూడా. ఏ కంపెనీ కూడా పాస్వర్డ్ అనేది ఎవరు మెయింటైన్ చేయరు. యా అవును MFA అదే ఉంది. ఏ కంపెనీ కూడా పాస్వర్డ్ అనే కాన్సెప్టే లేదు. యూజర్ నేమ్ Okay. ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. పాస్వర్డ్ కూడా మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లోకి నుంచి తీసుకోవాలి మనం. Yes. ఓకే, దట్స్ వి నో. బట్ ద థింగ్ ఈస్, మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు రఘు? ఇవన్నీ కూడా ఒకవేళ అక్కడ చెయ్యలేకపోతే ఏవో క్యాండిడేట్ కి, అంటే అది లేని, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కంపల్సరీ అన్ని కంపెనీస్ కి అదే ఉండాలన్నా, లోయర్ లెవెల్ కంపెనీస్ కి లేవా? యా ఓకే. అది సెకండ్ పాయింట్. ఇంకోటి చెప్తున్నాను, ఇంకోటి Yeah. మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. ఓకే, MFA అనేది ఎనేబుల్ దేనికి ఉంటాయి సార్? ఓన్లీ మెయిల్ కి ఉంటుంది, టీమ్స్ వీటికి ఉంటుంది. అంటే చెప్తాను, ప్రొడక్షన్ కి ఉంటుంది సార్. ప్రొడక్షన్ Okay. ఎన్విరాన్మెంట్ కే ఉంటుంది. ఓకే, ఇంకా మనకి ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి? టెస్ట్ ఉంటుంది, అవునా, డెవ్ 1 ఉంటుంది, డెవ్ 2 ఉంటుంది. ఇవన్నీ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా. అంటే ఏంటిది ఇవన్నీ ఏంటి సార్ చెప్తాను. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డెవ్ 11 అని ఉంది, చూసారా? మనకి ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ నేను సినారియో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత కాన్సెప్ట్ ఏంటిది ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటే చెప్తాను. ఫస్ట్ నీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది ఉమా, ఓకేనా? ఆ రిక్వైర్మెంట్ నువ్వు ఏం చేస్తావు? డెవ్ ఎన్విరాన్మెంట్ లో, అంటే డెవ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి సార్? సేమ్, అంతా సేమే ఉంటుంది, కాకపోతే ప్రొడక్షన్ అనేది ఎండ్ యూజరు అందరూ వాడతారు. అర్థమవుతుందా? డెవ్ అనేది కాపీ అవుతా ఉంటుంది. దేని నుంచి? కాపీ అనేది బదులు క్లోన్ అవుతా ఉంటుంది. దేని నుంచి? ప్రొడక్షన్ నుంచి. అర్థమవుతుందా? హలో, ఏమైనా డెవలప్మెంట్ ఉంటే ఏం చేస్తావు? డెవలప్మెంట్ ఇప్పుడే కొత్త న్యూ రిక్వైర్మెంట్ వచ్చింది, ఓకే, న్యూ రిక్వైర్మెంట్ వచ్చింది, అది ఏం చేస్తారు? డెవ్ ఎన్విరాన్మెంట్ లో మనం ఏం చేస్తాం సార్? డెవలప్మెంట్ చేస్తాం. డెవలప్మెంట్ చేసిన తర్వాత ఏం చేస్తారు? టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో, టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో మనం ఏం చేస్తాం? డిప్లాయ్ చేస్తాం. ఇందులో ఏం నడుస్తుంది? టెస్టింగ్ నడుస్తుంది, అవునా? అయిపోయిన తర్వాత మనకు ఇప్పుడు ఏమైతుంది? ఇక్కడ UAT సైన్ ఆఫ్ ఇస్తారు. ఎవరు ఇస్తారు? UAT సైన్ ఆఫ్ ఎవరు ఇస్తారు? బిజినెస్ ఇస్తారు. ఉమా, నీ కొరకు చెప్తున్నా, అర్థమవుతుందా? వన్స్ ద UAT సైన్ ఆఫ్ అయిపోయిందంటే అప్పుడు ఏం చేస్తాం? Go live. విల్ మైగ్రేట్ టు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అంతేనా? ఓకే, సో ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి మాత్రమే సింగిల్ సైన్ ఆన్ పెట్టుకుంటాం సార్ 90%. అన్ని ఎందుకు? వీటన్నిటికీ డెవ్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్ పెట్టుకుంటే ఏమవుతుంది?
టైం వేస్ట్ కదా ప్రతిసారి మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. ఇప్పుడు నేను టెస్టింగ్ చేయాలి, ఒక 10 మందికి యూజర్ అకౌంట్లు క్రియేట్ 10 యూజర్ అకౌంట్ల నుంచి వాడికి రోల్స్ ఇచ్చేసుకొని వాడికి ఏంటిది టెస్టింగ్ చేస్తూ ఉండాలి. అది పాసిబుల్ అవుతుందా ఎంఎఫ్ఏలు? ఇక్కడ మొత్తం డేటా అంతా కూడాను ఏముంటది, ఆ, ఏమంటారు నాన్న, డేటా అంతా కూడా వేరే డేటా ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్లు కానీ యూజర్ నేమ్స్ కానీ అవన్నీ కూడా చేంజ్ చేసింది ఉంటుంది టెస్ట్లా డెవ్లా. అర్థమైందా? ఐ మీన్ టు సే లైక్ అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ జాయిన్ అవుతారు. సో అవును. ఏవి రోల్, మేనేజర్ రోల్ ఆర్ లైక్ లో లెవెల్ కేటగిరీ అయినా మిడ్ లెవెల్ అయినా ఏదైనా కూడా Hmm. జాయిన్ అయిన ఐటీ వాళ్ళు ఒక యూజర్ ఐడి క్రియేట్ చేస్తారు ఫస్ట్, లైక్ మెయిల్ ఐడి ఇవంతా. ఆ, ఓకేనా? సో ఆ ఎంప్లాయీకి మళ్ళీ సెపరేట్ గా ఈ ఐడి మళ్ళీ క్రియేట్ చేయాలి దీంట్లో, ఐ మీన్ లే కాదు. లో. మనకు చాలా, ఇప్పుడు నేను మీకు ఎందుకంటే చాలా బేసిక్ గా చెప్తున్నాను. ఓకే. నాకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక ఎంప్లాయీ, మీరు ఏమంటున్నారు, ఎంప్లాయీ హైర్ అయ్యాడు అంతేనా? యా, హైర్ అయినప్పుడు లోకల్ ఐటీ టీమ్ ఒక మెయిల్ ఐడి. విల్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్, అవునా, అండ్ క్రియేట్ అడ్రస్, అవునా. మళ్ళీ అక్కడ క్రియేట్ చేసి అంతా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదంతా ఇస్తామా సార్? నో, ఇవ్వం. అర్థమవుతుందా? అది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది యూజర్ అకౌంట్ రోల్స్ అన్ని కూడా. యూజర్ అకౌంట్ ఎలా క్రియేట్ అవుతుంది? బేస్డ్ అపాన్ ద ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ ప్రొవైడెడ్ వెన్ వీఆర్ హైరింగ్ దిస్ ఎంప్లాయీ, అవునా. రోల్స్ ఎట్లా వస్తాయి సార్? రోల్స్ ఎలా వస్తాయి? బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. Based on the information, we will create role provisioning. యా, మనకు కాన్సెప్ట్ ఉంటుంది రోల్ ప్రొవిజన్. మనం దీన్ని ఏమంటాం, రోల్ మ్యాపింగ్ అంటాం. ఓకే. దీని ద్వారా ఎప్పుడైతే ఎంప్లాయీని నువ్వు హైర్ చేశావో అప్పుడు నువ్వు ఇవన్నీ ఏమీ చెయ్యవు, డైరెక్ట్ వచ్చేస్తుంది యూజర్ అకౌంట్ పాస్వర్డ్ డైరెక్ట్ గా క్రియేట్ అయిపోతుంది. రూల్స్ కూడా అన్ని క్రియేట్ అయిపోతాయా, లేకపోతే లైక్ బేసిక్ రూల్స్? చూడు, క్రియేషన్ అనేది వేరు, యాడ్ అనేది వేరు. రోల్స్ అనేటివి క్రియేషన్ అనేది మనం చేసి ఏం చేయాలి, రోల్స్ మనం క్రియేట్ చేసి, అరే బాబు ఎవరైతే ఈ ప్లేస్ నుంచి, సపోజ్ ఎగ్జాంపుల్ ఈ లొకేషన్ నుంచి ఈ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ బిజినెస్ యూనిట్ లో వచ్చాడో వాళ్ళకు డైరెక్ట్ గా ఈ రోల్స్ అసైన్ అవ్వాలా అని చెప్పేసి మనం ఒక లాజిక్ రాస్తాం. ఎక్కడ రాస్తాం? రోల్ మ్యాపింగ్ లో రాస్తాం. అప్పుడు ఆటోమేటిక్ వస్తాయి. అది చాలా పెద్ద కాన్సెప్ట్, నేను చెప్తాను అదే. ఇది మనం సెక్యూరిటీ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు జస్ట్ ఏంటిది, నార్మల్ గా ఒక యూజర్ ఎట్లా క్రియేట్ చేస్తాం అది మాత్రం వినండి చాలు. హలో, Yes. అర్థమైందా నవీన్? అర్థమైంది. అదంతా నుంచి అంటే ఇది ఎప్పుడు చెప్తారు? ఇది ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం ఏంటిది కోర్ హెచ్ఆర్ చెప్పుకునేటప్పుడు చెప్తాం. ఇది ఎప్పుడు చెప్తారు సార్? సెక్యూరిటీ చెప్పుకునేటప్పుడు చెప్తాం. ఇప్పుడు చెప్తున్నది ఏంటిది, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్. జస్ట్ అంటే ఐ వాంట్ యూ టు ఫెమిలియర్ విత్ ద సిస్టమ్, దాని గురించి అని చెప్పేది ఇదంతా. ఓకే క్లియరా? ఓకే ఇక్కడికి రండి, ఎడిటర్ నొక్కండి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ లో ఇక్కడ నీకు ఏమని కనిపిస్తున్నాయి, డేస్ బిఫోర్ పాస్వర్డ్ ఎక్స్పైరేషన్. ఏంటి సార్ ఇది? అక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? డేస్ బిఫోర్ పాస్వర్డ్ ఎక్స్పైరేషన్ అంటే ఏంటిది? నువ్వు ఈ రోజు పాస్వర్డ్ ఇస్తే ఎన్ని డేస్లలో పాస్వర్డ్ అనేది ఎక్స్పైరేషన్ అవ్వాలి అంటే, నువ్వు ఈ రోజు పాస్వర్డ్ ఇస్తే 90 days ప్లస్ 90 days అని నొక్కండి. సిస్టంలో ఎన్ని డేస్ వస్తుంది? 5th ఏనా, బై 10 ఏనా? అవునా? సో ఈ రోజు ఇచ్చిన పాస్వర్డ్ ఆటోమేటిక్ గా ఇక్కడ నువ్వు డేస్ కనుక 10 days, నువ్వు డేస్ కనుక ఇక్కడ 100 ఇచ్చుకున్నావు అనుకో, 2 days డేట్ ప్లస్ 100 days, ఆ డేస్ వరకే నువ్వు ఈ రోజు ఇచ్చిన పాస్వర్డ్ అనేది ఏంటిది ఉంటది. ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. అర్థమైందా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ చూడండి, డేస్ బిఫోర్ పాస్వర్డ్ ఎక్స్పైరీ వార్నింగ్ అంటే ఏంటి సార్? అంటే ఏమన్నట్టు? 10 days ముందు అంటే before warning. ఎన్ని డేస్ బిఫోర్ పాస్వర్డ్, అరే బాబు నీ పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అవుతుందిరా 10 అని days చెప్పేసి ముందు. నీకు ఒక మెయిల్ రావాలి.
సపోజ్ ఎగ్జాంపుల్ నవీన్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతే నవీన్ నీ పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయిపోతున్నది అని చెప్పేసి ఒకటి వార్నింగ్ రావాలి. ఆ వార్నింగ్ ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నావు? ఎన్ని రోజుల ముందటి నుంచి నీకు వార్నింగ్ ఇవ్వాలి? నేను ఇక్కడ ఏం చూస్ చేసుకుంటున్నా? 10 days అని చూస్ చేసుకుంటున్నా. 10 days. అవునా? అంటే 10 Yes. days అంటే ఏంటిది? సపోజ్ ఎగ్జాంపుల్ 100 days ఇచ్చుకున్నాం కాబట్టి 10th month 15th date కి అయిపోతుంది నాకు తెలిసి. 10th month 15th ఆర్ 14th. అంటే 10 days బిఫోర్ అంటే 10th month 4th date రోజు వెళ్తుంది. 100 days అంటే ఈ రోజు నుంచి 100 days కంటే 10 days బిఫోర్. అర్థమైందా నాన్న? Yes, sir. ఇక్కడ చూడండి, hours before password reset token expiration. ఓకే, ఇదేంటి? ఇది ఏం లేదు సార్, సింపుల్ ఇంకొక నోటిఫికేషన్ వెళ్తుంది. ఇంకో నోటిఫికేషన్ ఎప్పుడు వెళ్తుంది? జస్ట్ 4 hours బిఫోర్. అంటే నెక్స్ట్ పాస్వర్డ్ ఎక్స్పైరేషన్ ఎప్పుడు ఉందో దానికి ఒక 4 hours బిఫోర్ వెళ్తుంది. ఇది హవర్స్ లో, ఇది డేస్ కాదు సార్. Okay. ఓకేనా? Yeah. బిఫోర్ సి అక్కడ నుంచి అక్కడ నీకు నొక్కంగానే ఇక్కడ అది పాపప్ కూడా వస్తుంది చూడండి. హవర్స్ బిఫోర్ పాస్వర్డ్ రీసెట్ టోకెన్ ఎక్స్పైరేషన్. క్లియరా? క్లియరా? Clear. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాస్వర్డ్ కాంప్లెక్సిటీ. పాస్వర్డ్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు నువ్వు పాస్వర్డ్ ఎట్లా పెట్టుకోవాలనుకుంటున్నావు? కాంప్లెక్స్, వెరీ కాంప్లెక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం జస్ట్ ఫోన్ లో పెట్టుకున్నట్టే ఇదంతా. Like ఇది మనం సింపుల్ ఈజీ అంటే హార్డ్ అన్నట్టు. మినిమం క్యారెక్టర్స్ ఎన్ని. ఇది వెరీ కాంప్లెక్స్ అంటే ఇది వెరీ కాంప్లెక్స్. లేదు నేనే కస్టమైజ్ చేసుకుంటా అనుకో, చేసుకోవచ్చు. ఇట్లా 10 letters ఉండాలి. ఓకే, మినిమం ఇన్ని లెటర్స్ ఉండాలి, ఇన్ని డిజిట్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఈ అనేవి కస్టమ్స్ మనమే క్రియేట్ చేసుకుని లైక్ మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి మనం, ఇక్కడ చూడండి, డిజలో లాస్ట్ పాస్వర్డ్ అంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ ని నువ్వు క్రియేట్ చేసినావు, యూజర్ అకౌంట్ క్రియేట్ చేసి వాడికి ఏమని ఇచ్చినావు? welcome@123 అని ఇచ్చినావు. డబ్ల్యూ క్యాప్స్ welcome@123 అని ఇచ్చావు. ఇక్కడ @123 అని ఇచ్చావు. ఓకే, వాడికి పాస్వర్డ్. మళ్ళీ వాడి యూజర్ అకౌంట్ దగ్గరలోకి వెళ్ళి పాస్వర్డ్ రీసెట్ ఆప్షన్ ఉంటుందా? ఆ పాస్వర్డ్ నేను చూపెట్టాను. మళ్ళీ అదే పాస్వర్డ్ ఇచ్చాను అనుకో, మళ్ళీ పాత పాస్వర్డ్ మళ్ళీ ఇచ్చాను అనుకో, అది అలౌ చేయాలా డిజలౌ చేయాలా? ఇప్పుడు ఇక్కడ నన్ను డిజలో లాస్ట్ పాస్వర్డ్ అని నొక్కావనుకో, అది అలౌ చేయదు. అర్థమవుతుందా? అర్థమైంది. ఒకవేళ ఇది అన్చెక్ చేసావు అనుకో, అలౌ చేస్తుంది. నెక్స్ట్, అడ్మినిస్ట్రేటర్ కెన్ మాన్యువల్లీ రీసెట్ ద పాస్వర్డ్. అంటే నేనే కదా అడ్మినిస్ట్రేటర్ని, నేను మాన్యువల్లీ రీసెట్ చేయగలిగినానా చేయలేదా? ఇన్నిసార్లు రీసెట్ చేశామా చేయలేదా మనం? ఇక్కడ చూపిస్తున్నాను, నేను పాస్వర్డ్ రీసెట్ చేశాను కదా సార్ ఇప్పటి వరకు. నవీన్, యా చేశారండి, చేశారు. Yes, sir. మరి ఇప్పుడు రీసెట్ పాస్వర్డ్ అని నొక్కాడు. మాన్యువల్లీ చేంజ్ ద పాస్వర్డ్. ఒకవేళ నువ్వు మాన్యువల్ గా నేను అడ్మినిస్ట్రేటర్నే కదా, చేంజ్ చెయ్యొచ్చు అని అంటే కనుక ఇది పెట్టుకోండి. చేంజ్ చెయ్యొద్దు అంటే ఈ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. మరి ఎట్లా సార్, ఎట్లా చేయాలి? అప్పుడు ఈ ఆప్షన్ తీసుకో, ఆటోమేటికల్లీ జనరేటెడ్ పాస్వర్డ్. అంటే ఆటోమేటికల్లీ జనరేటెడ్ అంటే ఎట్లా జనరేట్ అవుతుంది సార్? ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే ఆ ఈమెయిల్ అడ్రస్కి వెళ్తుంది పాస్వర్డ్. అర్థమవుతుందా? ఓకే. ఓకే, సో ఇది ఇలా పెట్టుకోండి. అండ్ ఈ పేజ్ అంతా అర్థమైందా? Yes, sir. అర్థమైంది. సేవ్ అండ్ క్లోజ్ అని నొక్కండి. ఇదంతా కూడా మనం ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం? యూజర్ యాప్ అనే యూజర్ కేటగిరీలో ఇదంతా.
ఇక్కడికి రండి. నోటిఫికేషన్లోకి వెళ్ళండి. ఇప్పటి వరకు ఇక్కడ ఎడిటర్ నొక్కండి. ఓకే, ఇక్కడ ఎడిటర్ నొక్కండి. నొక్కి పాస్వర్డ్ అని నొక్కి నేను ఇది కూడా తీసుకుంటున్నాను. తీసుకొని చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇది ఏంటిది అసలు? ఇది పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ కి సంబంధించింది. ఏంటిది? టెంప్లెట్స్ సార్. ఇవన్నీ ఏంటిది? టెంప్లెట్స్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతే ఒక నోటిఫికేషన్ వెళ్తుందని. ఎట్లా వెళ్తుంది సార్ అది? మెసేజ్ లైక్ ఈమెయిల్. మెసేజ్ లాగా ఈ ఫార్మాట్ లో వెళ్తుంది. ఇది ఆర్కిల్ ప్రొవైడెడ్ సీడెడ్ టెంప్లెట్స్ సార్. ఓకే, ఎట్లా పోతుంది? డియర్ ఫస్ట్ నేమ్, నువ్వు అక్కడ ఆల్రెడీ ఫస్ట్ నేమ్ ఇచ్చావు కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే, యువర్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ పాస్వర్డ్, ఇది నువ్వు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చినావో హ్యాస్ ఎక్స్పైర్డ్. రీసెట్ యువర్ పాస్వర్డ్ యూజింగ్ ద ఫర్గాట్ పాస్వర్డ్ ప్రాసెస్ బై గోయింగ్ టు ఫాలోయింగ్ లొకేషన్. ఇక్కడ మనం లొకేషన్ ఇచ్చుకుంటాం. ఆల్రెడీ లొకేషన్ వస్తుంది పాస్వర్డ్కి సంబంధం, పాస్వర్డ్ రీసెట్ చేసే లొకేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ కాంటాక్ట్ యువర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, వాడి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ది ఇక్కడ ఫెచ్ అవుతుంది. థ్యాంక్ యూ. అర్థమవుతుందా? హలో, ఈ Yes. టెంప్లెట్ అనేది ట్రిగర్ అవుతుంది. ఎప్పుడు ట్రిగర్ అవుతుంది? నువ్వు ఇక్కడ ఎనేబుల్ అని పెట్టుకుంటే ట్రిగర్ అవుతుంది. ఎనేబుల్ అని పెట్టుకొని ఆ యూజర్ కి అక్కడ నువ్వు ఈమెయిల్ అడ్రస్ ఇస్తే ట్రిగర్ అవుతుంది. అర్థమైందా నాన్న? ఎక్కడ ఈమెయిల్ ఇస్తా? ఎక్కడ చూపిస్తాను. ఇది అర్థమైందా? ఓకే, ఇది అర్థమైంది. మనకి ఈమెయిల్ టెంప్లెట్స్ కి ఇందులో పెట్టేసి ఎనేబుల్ చేస్తే వెళ్తాయి ఆ టెంప్లెట్స్. ఇక్కడ ఓన్లీ పాస్వర్డ్ మీదే ఉంటుందా? కాదు, చాలా ఉంటాయి టెంప్లెట్స్. నాట్ ఓన్లీ పాస్వర్డ్, చాలా ఉంటాయి. సో ఇది 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. ఇది మరి దీనికి సంబంధించింది, మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ కి సంబంధించింది. ఇది కొత్తగా వస్తుంది సార్, వెరీ రీసెంట్లీ వస్తుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బైపాస్ దోస్ థింగ్స్. ఓకే, యూ కెన్ నెగ్లెక్ట్. జస్ట్ క్లిక్ ఆన్ డన్. ఇదేనా మనం క్రియేట్ చేసింది? ఇక్కడికి వెళ్ళి ఎడిటర్ నొక్కండి. నేను ఇక్కడ ఈమెయిల్ అని దానికి బదులు ఈమెయిల్ అని ఇచ్చుకుంటాను. సేవ్ అండ్ క్లోజ్ అని ఇచ్చుకుంటాను. ఎగ్జిస్టింగ్ వన్ ఇట్ వోంట్ అలౌస్. క్లిక్ ఆన్ డన్. ఫాస్ట్లీ ఐ విల్ క్రియేట్ అనదర్ వన్. 1 second. క్రియేట్ ఈమెయిల్ అని ఇచ్చుకుంటున్నాను. సేవ్ అండ్ క్లోజ్. నేమ్ ఏసీసీ అని ఇచ్చాను. ఈమెయిల్ అని పెడుతున్నాను ఎందుకంటే అక్కడ ఈమెయిల్ తోటి అక్కడ ఆటోమేటిక్ వస్తుంది చూపించడానికి, మీకు చూపించడానికి. దీన్ని ఏం చేస్తానంటే 100 days తెచ్చుకుంటాను. డిఫాల్ట్ ఉండే సార్ 90 days లైక్. అవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి. జస్ట్ క్లిక్ ఆన్ డన్. అది కంపల్సరీ పాస్వర్డ్ ఎక్స్పైరేషన్ ఎన్ని డేస్ అయినా పెట్టచ్చా అండి? లైక్ అంటే పాస్వర్డ్ ఎక్స్పైరీ అవ్వకుండా అయిన ఆప్షన్ ఉంటుందా? పాస్వర్డ్ ఎక్స్పైర్ అవ్వకుండా ఆప్షన్ ఏమి ఉండదు. పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అవుతుంది 90 days ఒకసారి. ఎవరైనా ఈవెన్ ఇట్స్ డిఫాల్ట్. మేము కూడా పాస్వర్డ్ ఎక్స్పైర్ అవుతా ఉంటే వెళ్ళి చూస్తూ ఉంటాము. ఆథెంటికేషన్లో వెళ్ళి అది ఒకసారి ఇవ్వాలి. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాక యూజర్ దాంట్లో యాడ్ యూజర్ అకౌంట్. ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ కొత్తది క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఏం క్రియేట్ చేసాం సార్? ఇదేనా ఏసీసీని తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి నాన్న,
ఈమెయిల్ అనేది మ్యాండేటరీ అయింది చూసారా, అబ్జర్వ్ చేస్తే. ఇంతకుముందు ఈమెయిల్ మ్యాండేటరీ కాదు, డిఫాల్ట్ లోకి వెళ్తే ఈమెయిల్ మ్యాండేటరీ కాదు. ఇక్కడ స్టార్ మార్క్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి సార్? మ్యాండేటరీ Mandatory. కాలమ్స్ అన్నమాట. మ్యాండేటరీ. మ్యాండేటరీ వీటిని ఏమంటాం సార్ అసలు యాక్చువల్ గా? అట్రిబ్యూట్స్ అంటాం, లేదంటే సిగ్మెంట్స్ అంటాం. ఒక్కొక్క దాన్ని ఏమంటాం సార్? వీటిని సిగ్మెంట్స్ అంటాం. ఓకేనా? ఫస్ట్ నేమ్ లోపల ఇది ఉంది, ఈ సిగ్మెంట్ అనేసి. ఓకే, ఇప్పుడు ఏదైతే మనం క్రియేట్ చేసింది చూస్ చేశామో, ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది చూడు, ఈమెయిల్ అడ్రస్ అనేది మ్యాండేటరీ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది, ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇస్తే అక్కడ యూజర్ నేమ్ వస్తుందేమో చూద్దాం. వస్తుందా? వైట్ ఇస్ కలర్ స్టిల్. See, it is coming. Email address only as a username, right? Hello, Yes, sir. Yes. correct? So earlier, if you are taking first name and last name, it is taking as first name and last name only. Am I right or no? Yes. Now you just give the password. సార్ ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా ఇస్తున్నా కానీ యూజర్ నేమ్ క్రియేట్ అవుతుంది కదా సార్? క్రియేట్ అవుతుంది కానీ యూ సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇవ్వలేదే అని. ఓకే. ఓకే, ఓకే, ఇప్పుడు నువ్వు బయట క్లిక్ చేసావు, అవ్వలేదు. సపోజ్ ఎగ్జాంపుల్ యూజర్ అకౌంట్. ఓకే, నేను ఓన్లీ ఇది తీసేసాను. ఓకే, ఫస్ట్ నేమ్ ఏంటిది? ఫస్ట్ అని ఇచ్చుకున్నాను. లాస్ట్ నేమ్ అంటే ఏంటిది? నేమ్ అని ఇచ్చుకొని బయట క్లిక్ చేస్తున్నాను. ఇది వచ్చింది. ఓకేనా? ఇది డిఫాల్ట్లో కాబట్టి ఏసీసీలోకి వెళ్ళాను. ఓకే, ఏసీసీలోకి వెళ్ళాను, ఇట్లా వచ్చింది. నౌ ఇది మ్యాండేటరా కాదా? Mandatory. మ్యాండేటరీ. ఇది లేకుండా మనం నేను ఇక్కడ సేవ్ చేయొచ్చా? అవ్వదు. No. సో దాని కొరకు ఇస్తున్నాను. డాట్ ఇచ్చాను కదా, బయట క్లిక్ చేయి. వచ్చిందా? ఇది అర్థమైందా? Yes. దీన్ని ఇది ఓవర్ రైడ్ చేస్తుందా చేయట్లేదా? చేస్తుంది. మరి ఇంకేంది, నో ఇష్యూ రైట్. నా ఇక్కడ నేను సేవ్ అండ్ క్లోజ్ నొక్కుతాను. ఇదేనా యూజర్ నేమ్? ఇక్కడ ఇది యూజర్ నేమ్. సేవ్ అండ్ క్లోజ్ నొక్కితే పాస్వర్డ్ అనేది 100 days కి రావాలి కదా. సేవ్ అండ్ క్లోజ్. వచ్చిందా సార్? చెప్పలేదా 15 or 14 వస్తుందా? 15 వచ్చిందా 100 days కి? హలో, Yes. వచ్చిందా లేదా? సో రియల్ టైమ్ సినారియోలో కూడా మనం ఈమెయిల్ అనేది మ్యాండేటరీ కాబట్టి, నోటిఫికేషన్ మ్యాండేటరీ కాబట్టి, లైక్ ఇట్లనే ఫాలో కావాలి. అంటే ఇది ఎప్పుడు మనం ఎక్కడ చేస్తాము అంటే ఇప్పుడు ప్రొడక్షన్ లో, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయ్ హైర్ చేసాం. Yes, sir. హైర్ చేస్తే హైరింగ్ లో మనం ఇన్ఫర్మేషన్ ఇస్తామా? ఈమెయిల్ అడ్రస్ అంతా కూడా ఇస్తామా ఇవ్వమా? ఇస్తాం. దాని ప్రకారమే ఆల్రెడీ ఇక్కడ యూజర్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అవును. ఓకేనా? యూజర్ అకౌంట్ రూల్స్ అన్ని క్రియేట్ అయిపోతాయి. నువ్వు ఇక్కడికి వచ్చి చేయాల్సింది ఏమీ ఉండదు. అచ్చా. మరి ఎందుకు రఘు ఇది అంతా చెప్తున్నాం? నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇదంతా మనం ఎందులో ఉంటుంది సార్? ఓన్లీ ప్రొడక్షన్ లోనే ఆటోమేటిక్ అవుతుంది. మిగతా ఎన్విరాన్మెంట్లలో అవుతుందా ఇట్లా ఆటోమేటిక్ గా? అర్థమైందా? మిగతా ఎన్విరాన్మెంట్లలో మనం టెస్టింగ్ కానీ ఇవన్నీ కూడా చేయాలంటే అంత ఇదంతా నాలెడ్జ్ మనకు ఉండాలి. అవునా కాదా? ఎస్ సార్. ఎస్ సార్. ఇంకేమైనా డౌటా? లాగిన్ హ్యారీ చేసుకున్నప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ ఈమెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బేసిక్గా
రూల్స్ కూడా అన్ని యాడ్ అవ్వవు, మినిమం స్టాండర్డ్ యాడ్ అయితే రిమైనింగ్ మనం యాడ్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు కదా సార్ ఇందాక. నేను అలా ఏం చెప్పలేదు. మాక్సిమం 100% రూల్స్ అనేటివి యాడ్ అయిపోతాయి, ఆటోమేటిక్ గానా? ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. ఇప్పుడు యాడ్ అవ్వకపోతే ఎంతమందికైనా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఎవ్రీ డే 1000 పీపుల్ జాయిన్ అవుతారు. ఓకేనా, నేను అది ఎక్కడి నుంచి అవుతుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ సెటప్ అండ్ మెయింటెనెన్స్ లో మేనేజ్ ఎంటర్ప్రైజ్ HCM ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ ఏంటిది, యూజర్ అకౌంట్ క్రియేషన్ ఉందా ఇక్కడ? హలో, Yes, sir. కనబడుతుందా? Yes, yes. యూజర్ అకౌంట్ క్రియేషన్. ఆ యూజర్ అకౌంట్ క్రియేషన్ అనేది మనం ఏంటిది, ఇక్కడ నన్ను అంటే ఎవరికి క్రియేట్ కాదు, మాన్యువల్ గా పోవాలి. బోత్ పర్సన్ అండ్ పార్టీ యూజర్స్ కానీ పెట్టుకోవాలి. అయితే ఆటోమేటిక్ గా యూజర్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఎట్లా క్రియేట్ అవుతుంది సార్, మరి ఏ ఇన్ఫర్మేషన్ మీద క్రియేట్ అవుతుంది అది కూడా చూపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఎంప్లాయీని హైర్ చేస్తావో ఇక్కడికి వెళ్ళి న్యూ పర్సన్, హైర్డ్ ఎంప్లాయీ, ఇక్కడ హైర్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తావు చూడు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంతా ఇచ్చుకుంటూ వెళ్తున్నావా లేదా? ఇక చాలా స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడ యూజర్ అకౌంట్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఇంకోటి యూజర్ రోల్ ప్రొవిజనింగ్ కూడా ఆటోమేటిక్ గా అయిపోతుంది. అర్థమైందా? క్లియర్ ఆర్ డౌట్? Okay. నాకు వచ్చిన ఐడియా ప్రకారం అయితే ఇప్పుడు ఎంప్లాయీకి మనం అసైన్మెంట్ లైక్ యూజర్ డీటెయిల్ కోసం ఫిల్ చేస్తాడు, యూజర్ ఫిల్ చేస్తాడు కావచ్చు అని అనిపిస్తుంది సార్. ఇప్పుడు మనం మనకు అసైన్మెంట్ లైక్ స్టార్టింగ్ యూజర్ ఫిల్ చేస్తాడు అంటే ఆ యూజర్ ఫిల్ చేయడానికి మనకు డాక్యుమెంట్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్ ఆఫ్ రికార్డ్స్ అనేటివి యూజర్ కి అలా అసైన్ చేస్తాం, ఆన్ బోర్డింగ్ అసైన్మెంట్ చేసి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ లో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడ హైరింగ్ అనేది జరుగుతుంది. సార్. ఓకేనా, ఆ హైరింగ్ లోపట ఆ హైరింగ్ కూడా అవ్వకుండా ఆ ఇన్ఫర్మేషన్ లో నుంచి ఇన్బాండింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇన్బాండింగ్ లో SDL లోడ్స్ ఉంటాయి. ఓకేనా, అర్థమవుతుందా? అంత ఇన్ డెప్త్ గా అర్థం కాదు ఇప్పుడే, ఇదంతా చెప్తా ఉంటే అర్థం కాదు. ఒక్కొక్కటి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అంటే ఫస్ట్ యూజర్ క్రియేషన్ ఎట్లా అని చూసుకోవాలి. మాన్యువల్ గా ఎట్లా జరుగుతుందో తెలిస్తే అదంతా అర్థమవుతుంది. అర్థమైందా ఇదంతా కూడా? ఎనీ డౌట్స్ దీంట్లో? సార్ ఇది సాటర్డేకి ఈ రోజు కంటిన్యూ క్లాషా? అవునవును, నేను రికార్డింగ్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఒక రికార్డింగ్ షేర్ చేస్తాను.